ఏదైనా నువ్వు కళ్ళారా చూస్తేనే, నీ చెవులారా వింటేనే నువ్వు దానినే నమ్ముతావు. కానీ చూడకూడనిది, చూడకుండా ఏది కూడా నమ్మలేవు. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు మీ ప్రతి దినచర్య, ప్రతిరోజు పొద్దున లెగిసిన కాడి నుంచి సాయంత్రం వరకు మీరందరూ శరీరానుసారమైన జీవితమే జీవిస్తారు. కానీ నీలో ఉన్న అంతరంగ పురుషుడు చెప్తున్న మాటల యొక్క జీవితాన్ని ఎవ్వడు కూడా నడవడు, జీవించలేడు. మరి ఈ విధంగా జీవించిన రోజున మరి నువ్వు నిత్య జీవంలోకి వెళతావా, లేకపోతే నీ శరీరంతో నువ్వు మరణానికి పాత్రుడు అవుతావో మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. క్రైస్తవుడుగా చెప్పుకోవటం వేరు, క్రీస్తులాగా జీవించడం వేరు. షాడో కాదు మనము ఆయనకి షాడో, నీడ కాదు. ఆయన యొక్క స్వరూపము ఆయనే మనము. మనమందరం అనుకుంటాము ఈ లోకంలో జీవిస్తున్నాము అనుకుంటాము, కానీ ప్రభు లెక్కలో మనమే ఆయనలో ఉన్నాము. ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఈ నలుగురు ఈ యొక్క గ్రామ ప్రాంతంలో మీరు ఉన్నారనుకుంటున్నారు, కానీ మనమందరం ఈ సృష్టి అంతా కూడా ఎవరిలో ఉందంట? ప్రభువులో ఉన్నది. అందుకనే ప్రభువు ఒకటే చోట అందరితో మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడతాడు, అమెరికాలో మాట్లాడతాడు. అదే దేవుడు. అందుకనే నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మాట శాశ్వతము. ఆయన ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు ఏమో అన్నాడు, గతించవు, కానీ నా మాట గతించదు అన్నాడు. ఈ భూమి ఏమవుతుందంట? గతించిపోతాయంట. మరి ఆయనలో ఉన్న మనము ఆయనే మనమై ఉన్నాము. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాం? నేను దేవుని స్వరూపాన్ని, వీఆర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటాం. కాదు, ఆయనలోనే మనం ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే మనము. ఇంకా మనలో సపరేట్ అనేది లేదు, సపరేషన్ అనేది లేదు. ఇంకా వీఆర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, అంతే. మనం ఆయనే మనము, మనమే ఆయన. సో ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు శరీరంతో ఉన్నాడా? ఇప్పుడు ఈ ఆత్మీకంగా ఉన్నవాడు ఎక్కడున్నా అన్నాడు? మనలో ఉన్నాడు అన్నాడు. పరలోక రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు? మనలోనే ఉన్నది. పరదేశం ఎక్కడుంది? ఇప్పుడు యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ముగ్గురిని, ఈరోజు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు కదా. మరి పరదేశం ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? ఎక్కడుంది? అది కూడా మనలోనే ఉంది. పరలోక రాజ్యం